షర్మిలను చూస్తే జగన్కు భయం. వైఎస్ సునీత. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అంటే ఏపీ సీఎం జగన్ వెన్నులో వణుకు అని వైఎస్ సునీత తీవ్ర స్థాయిలో విమర్శించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. షర్మిల పార్టీని కాపాడారని గుర్తు చేశారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిలను పక్కన పెట్టారని సునీత మండిపడ్డారు. షర్మిలను చూస్తే జగన్కు భయం వేసిందని వివరించారు. షర్మిలను చూస్తే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని వివరించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రతి లక్షణం షర్మిలలో ఉందన్నారు. బద్వేల్ పట్టణంలో వైఎస్ షర్మిలతో కలిసి సునీత ప్రచారం చేశారు. విద్యాధికురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు వీర నారీమణి ఇప్పుడు మేము ఉద్దేశించి మాట్లాడతారు. వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడు, మృదు స్వభావి, మీలో ఉన్న మనిషి, మీ మనిషి, అందరికీ నచ్చే మనిషి. అలాంటి మనిషిని క్రూరంగా చంపారు, నరికి హత్య చేశారు. ఈ రోజు ఇది నాకు జరిగింది. ఈయన మీ మనిషి కాదా? ఎందుకు ఎంపీ సీట్ వైఎస్ షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పి అడిగారు? అందుకని చంపారా? వైఎస్ షర్మిలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి? వైఎస్ఆర్. ఆ చిరునవ్వు, ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానంద రెడ్డి గారు తాపత్రయపడ్డారు. కానీ ఈ రోజు మనకు లేరు. ఈ రోజు మళ్ళీ అదే ఎంపీ సీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేయించిన మనిషి మనకు కావాలనా? ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉండకూడదు, ఈ హత్యలు ఇట్లాంటి స్వభావాలు మారాలని అంతగా కృషి పడ్డారో అదే ప్రదేశంలో మళ్ళీ ఇట్లా హత్యలు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగిపోవాలి ఇంతటితో. అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి కోరినట్లుగా మీకోసం కష్టపడేదానికి మన వైఎస్ షర్మిలమ్మని ఎన్నుకోవాలి. దీనికి అంతటికీ మీ సహాయం, మీ ఓటు హక్కుతో తెలపాలి. మీ ఓటు ఎమ్మెల్యేగా